ఈ శుభముహూర్తంలో పరాభవనామ సంవత్సరం వసంత నవరాత్రులతో ఈ ఉగాది మహాపర్వదినం ప్రారంభమైనటువంటి ఈ శుభ సందర్భంలో మనం దేశక్షేమం కోసం లోక కళ్యాణార్థంగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం పరమేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాల కోసం ఆ బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహ సిద్ధి కోసం ఎక్కడా కూడా త్రిమూర్తులు లేనటువంటి చోటు కానీ త్రిమూర్తులు లేనటువంటి సృష్టి కానీ అసలు ఉండదు, జరగదు. అటువంటి మహత్తరమైనటువంటి మహాలోకోపకారమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ శుభముహూర్తంలో హరివంశము అనేటువంటి పురాణాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ హరివంశము మహాభారతానికి ఖిలం, అంటే మహాభారతం యొక్క పరిశిష్టం, కొరవ. మహాభారతాన్ని మనం 18 పర్వాలు ఆకర్ణించాం. అయితే ఈ హరివంశాన్ని మాత్రం మనం ఎందుకో ఆపుకోనున్నాము. అందరి కోరిక మేరకు లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని ఈ శుభముహూర్తంలో ప్రారంభిస్తున్నాము. ఈ 18 పర్వాలు మహాభారతాన్ని వింటే అది భారతము అంటారు. హరివంశముతో కూడినటువంటి భారతాన్ని మహాభారతము అంటారు. కాబట్టి వినేటువంటి వాళ్ళందరూ కూడా ఈ హరివంశాన్ని కూడా పూర్తిగా వింటే మహాభారత శ్రవణ భాగ్యం మనకు లభిస్తుంది. ఆ పరాత్పరుడి యొక్క అనుగ్రహం పూర్తిగా మనకు లభిస్తుంది. కాబట్టి వ్యాస భగవానుడు ఈ మహాభారతంలో ఎన్నో విషయాలు మనకు తెలియజేశాడు. దానిలో భారతంలో శ్రీకృష్ణుని యొక్క మహాత్మ్యాన్ని, శ్రీకృష్ణుని యొక్క జన్మ విషయాలేమీ చెప్పలేదు. హరివంశంలో పూర్తిగా తెలియజేయబోతున్నాడు. ఈ హరివంశం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే వంశానికి సంబంధించినటువంటిది. పేరే వంశం, హరివంశం. హరి అనే పదానికి హరించుట అని అర్థం. హరి అంటే సకల పాపములను హరించేటువంటి వాడు. సకల పాపములను హరించేటువంటి ఆ హరి యొక్క వంశాన్ని మనం తెలుసుకుంటే మన సకల పాపములు నశించి వంశాభివృద్ధి జరిగి సకల ఐశ్వర్యాలు ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి అని వేద ప్రమాణం, వేదం చెప్తుంది. కాబట్టి ఈ హరివంశాన్ని మనం ప్రారంభిస్తున్నాము. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని. చేతులు నొప్పులు పుట్టేంత వరకు శివసేవ చేయాలి. ఏదైనా కావచ్చు, అభిషేకాలు కావచ్చు, ఏదైనా సేవలు కావచ్చు. మన శారీరకమైనటువంటి శ్రమంతా శివుడి కోసం చేయాలి. వాక్కు సంబంధిత సేవ అంతా విష్ణువు కోసం చేయాలి. అంటే వాక్కు ద్వారా జపం చేయడం, తపస్సు చేయడం, మననం చేయడం, పురాణం చెప్పడం, భజన చేయడం, ఏదైనా సరే వాక్కు ద్వారా చేసేదంతా విష్ణు ప్రీతిగా చేయాలి. మానసికంగా బ్రహ్మనర్చించాలి. అందువల్లే బ్రహ్మదేవుడికి ఎక్కడ దేవాలయాలు లేవయా, పూజలు చేయవయా అంటారు. అవసరం లే, ఆయన మానసికంగా ధ్యానిస్తే చాలు. తర్వాత ఈ అర్చనలో ఎక్కువ పురాణాలు ఉండేటువంటిది. 18 పురాణాల్లో ఎక్కువ శాతం విష్ణువుని గురించే చెప్పారు. ఎందువల్ల అంటే అది వాక్కు ద్వారా ఆయన ఆరాధించాలి కాబట్టి. తర్వాత
శివుడికి సంబంధించినవి శివమహాపురాణాలన్నీ ఎన్నో ఉన్నాయి, మనం ఎన్నో వినున్నాం. ఈ హరివంశాన్ని ప్రారంభిస్తూ స్వర్గారోహణ పర్వం వరకు మనం వినేశాము. తరువాత వ్యాస భగవానుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఆయనకు పూర్తిగా సంతృప్తికరంగా లేదు. శ్రీ మహావిష్ణువును వర్ణించండి కానీ ఆయన శైశవ క్రీడలు, ఆయన యొక్క లీలా క్రీడలు ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాడు. అయితే ఈ హరివంశం అనేటువంటిది పూర్వభాగము ఉత్తర భాగం అని రెండు విధాలు. పూర్వభాగము ఉత్తర భాగంలో పూర్వ హరివంశంలో శ్రీకృష్ణుడి యొక్క శైశవ క్రీడలన్నీ కూడా ఉంటాయి. ఉత్తర భాగంలో శ్రీకృష్ణుడి యొక్క ఆ యవ్వన సంబంధమైనటువంటి క్రీడలు, తర్వాత ఆయన యొక్క వీరోచిత పోరాటాలు ఇవన్నీ కూడా ఉత్తర హరివంశంలో వస్తాయి. ఇక్కడ ఈ హరివంశాన్ని మనం ప్రారంభించేటువంటి శుభముహూర్తంలో ఈ పరాభవనామ సంవత్సరంలో రాజు గురువు కాబట్టి ఆ గురువు అనుగ్రహంతో, రాజానుగ్రహంతో మనం ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని, ఈ పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే, కీర్తిశేషులైనటువంటి నీలిశెట్టి వెంకట రమణయ్య, వెంకట రమణమ్మ దంపతుల యొక్క వంశస్థులు. అంటే వాళ్ళ యొక్క కుమారులు, వాళ్ళ యొక్క కుమార్తెలు, వాళ్ళ కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి కూడా ఈ మహత్తరమైనటువంటి, లోకోత్తరమైనటువంటి, లోక కళ్యాణకారకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఈ ప్రవచనం చేయమని చెప్పి నన్ను కోరారు. ఆ ప్రవచనాన్ని నన్ను కోరితే నేను పెద్ద విద్యావంతుడేం కాదు, చదువుకున్నవాడిని, పండితుడిని కాదు. కాకపోతే మా తాతల కాలం నుంచి చేసినటువంటి తపశ్శక్తి ఫలితం వల్ల, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం వల్ల, మా గురుదేవుల యొక్క అనుగ్రహం వల్ల, మా తల్లిదండ్రులు అనుగ్రహం వల్ల ప్రారంభిస్తూ, మొట్టమొదట మా తల్లిదండ్రులైనటువంటి బ్రహ్మశ్రీ వారణాసి రామయ్య శాస్త్రి, ఆదిలక్ష్మమ్మ దంపతుల పాదపద్మాలకు నమస్కరించి, తర్వాత మా అన్నగారైనటువంటి సుబ్బరాయ శర్మ, మా వదిన గీతమ్మ పాదపద్మాలకు నమస్కరించి, మా కుల పురోహితులైనటువంటి మాచివోలు రాజశేఖర శాస్త్రి పాదపద్మాలకు నమస్కరించి, నాకు విద్యాప్రదాతలైనటువంటి వట్టిపల్లి మలినాథ శర్మ గారిని స్మరిస్తూ, ఇక నాకు అన్ని విధాలా సహకరించినటువంటి అందరికీ కూడా, పెద్దలందరికీ నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు గంగా పర్వతవర్ధని సమేత నాగలింగేశ్వర స్వామిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారును ప్రార్థించి, వాళ్ళ అనుగ్రహంతో నాకు ఈ హరివంశ పురాణాన్ని ప్రవచనం చేసేటువంటి శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తూ, మహాగణపతిని ప్రార్థించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అయితే ఈ హరివంశము వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మహాభారతం ఎర్రనామాచ్యులు రచించినటువంటి మహాభారతం, తెలుగు కావ్యం, తెలుగు పురాణం. ఇది ఎందుకు ఎర్రన రాసినటువంటిదే చెప్పుకుంటున్నామంటే, మనం నన్నయ్య, తిక్కన, ఎర్రన కలిసి రాసినటువంటి ఆంధ్ర మహాభారతం అంతా చెప్పాం. ఇది కూడా ఆ కవిత్రయంలో ఒకరైనటువంటి ఎర్రన గారే దీన్ని రచించారు. ఈ ఎర్రన అరణ్యపర్వ శేషాన్ని వ్రాసి దాన్ని నన్నయ్య ప్రకారమే వ్రాసేసి ఆ కొరవ రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇచ్చేశాడు, నన్నయ్య గారు చేసినట్టే. తరువాత ఈయన తిక్కన సోమయాజి హరిహరనాథాంకితంగా కొరవ భారతం రాశాడు.
ఇక మిగిలింది ఈయన కోసమే ఆపారా అన్నట్టుగా ఎర్రన సగమే కదా కొద్దిగా రాశాడు కదా అరణ్యపురంలో. పూర్తిగా ఈయనకి అవకాశం లేకుండా ఉంటే భగవంతుడే వీళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే, అందులో ఏమీ సందేహం లేదు. భారతం అనేటువంటిది పంచమ వేదం. ఆ పంచమ వేదాన్ని వ్యాసుడు రచిస్తే దాన్ని తెలుగులో అనువదించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురే. ఉత్తర హరివంశం అనేటువంటి దాన్ని నాచన సోముడు అనేటువంటి మహాకవి కూడా రచించున్నాడు. ఆయన కూడా బ్రహ్మాండంగా రాశాడు. ఆయన హరిహరనాథాంకితంగా రాశాడు. కానీ పూర్వభాగం లేదు. ఈయన ఉత్తర భాగాలన్నీ నన్నయ్య ఎర్రన రాస్తున్నాడు కాబట్టి దాన్ని మనం తెలుసుకుంటున్నాము. అయితే ఎలా జరిగింది ఈయన ఈ హరివంశాన్ని ప్రారంభించడం, ఎలా జరిగింది, ఎవరికి అంకితం ఇచ్చాడు ఏమిటి అని తెలుసుకోవాలి మనం. ఈయన శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అని పేరు. మహా గొప్ప పండితుడు ఎర్రనామాచ్యులు. శూరణ పోతమాంబ అనేటువంటి వాళ్ళ యొక్క సంతానం. వీళ్ళు కందుకూరు దగ్గర, నెల్లూరు జిల్లాలోని కందుకూరు దగ్గర ఉండేటువంటి గుడ్లూరు అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు. అక్కడ నీలకంఠేశ్వర స్వామి అనేటువంటి గొప్ప మహాత్మ్యం కలిగినటువంటి శివుడు ఉంటే ఆయన మీద కూడా అనేక పద్యాలు రాశాడు ఈయన. తరువాత అహోబిల నరసింహస్వామికి మహాభక్తుడు ఈయన. నరసింహ పురాణం అనేటువంటిది రాశాడు. నరసింహ పురాణాన్ని రాసి ఆ నరసింహ పురాణాన్ని అహోబల నరసింహస్వామికి అంకితం ఇచ్చాడు. చూడండి. తర్వాత రామాయణాన్ని కూడా రచించాడు. కానీ ఆ రామాయణం మనకు అలభ్యం, ఇప్పుడు దొరకడం లేదు. తరువాత హరివంశాన్ని రచించాడు. ఈ హరివంశాన్ని ఎవరికి అంకితంగా ఇచ్చాడు అని అంటే, ఈ హరివంశాన్ని అద్దంకి సీమను రాజధానిగా చేసుకుని వేమభూపాలుడు అని ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆ వేమభూపాలుడి పరిపాలనలో ఆయనకు ఒక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. తర్వాత ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక మేనమామ కొడుకు, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరితో కలిసి ఈయన పరిపాలన చేస్తూ ఉంటే ఈయన తమ్ముడు మల్లవిభుడు అనేటువంటి ఆయనకు ఎర్రనామాచ్యుడు స్నేహితుడు అన్నమాట. ఈయన మహాపండితుడు. ఆయన ఇక్కడ రాజకార్యాలని నిర్వహించేటువంటి వాడు వేమభూపాలుడి యొక్క సహోదరుడు, తమ్ముడు, చిన్న తమ్ముడు. వీళ్ళిద్దరూ స్నేహితంగా ఉన్నందువల్ల ఒకానొకసారి అన్నగారికి పరిచయం చేసి ఈయన మహాకవి ఏదైనా వ్రాస్తాడని చెప్తే అప్పుడు ఈయన రాసినటువంటి రామాయణాన్ని కూడా విన్నాడట. ఆయన విని ఒకానొక సందర్భంలో అందరూ సభ చేసి ఉండగా ఎర్రనామాచ్యుల వారిని పిలిపించాడు. పిలిపించి, మహానుభావ, నీవు సంస్కృతాంధ్రముల్లో మహాపండితుడివి, నీ రచన చాలా బాగున్నది, నువ్వు రచించిన రచనలు ఎన్నో చూశాము, కానీ భారతాన్నంతా విన్నాను, హరివంశాన్ని వినలేదు నేను. హరివంశం అనేది సంస్కృతంలో ఉన్నది. ఆ హరివంశం, సంస్కృతంలో ఉండేటువంటి హరివంశాన్ని నాకు తెలుగులో తెనిగించి నాకు వినిపించవలసింది అని ఆయన ఒక సభా మండపంలో కోరాడు. కోరిన తర్వాత ఆయన కోరిక తీర్చాలని తన స్నేహితుడైనటువంటి మల్లవిభుడు ఉన్నాడే, ఆయన కోరిక మేరకు ఒకానొక శుభముహూర్తంలో అలాగే రచిస్తానండి అని చెప్పి ఈ ఎర్రన ఈ హరివంశాన్ని వ్రాయడానికి ప్రారంభించాడు. వ్రాయడానికి ప్రారంభిస్తూ ఆ వేమభూపాలుడికి అంకితంగా ప్రారంభించాడు. అంకితంగా ప్రారంభించి ఈ హరివంశాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ హరివంశ కథను ఎలా ప్రారంభిస్తున్నాడయ్యా అనంటే, ఓ వేమభూపాల, నీకు ఈ హరివంశ వృత్తాంతాన్ని చెప్తున్నాను వినవయ్యా అని ప్రారంభిస్తూ కథాభాగంలోకి ఎలా వెళుతున్నాడంటే,
అంటే వేమభూపాలుడికి ఈయన కథ చెప్తున్నట్టు అంకితం ఇవ్వడం. అంటే ప్రతి ఆశ్వాసంలో ప్రతి అధ్యాయంలో మొట్టమొదట వేమభూపాలుడి పద్యం రాసి తర్వాత కథంతా రాసి ఆఖరిలో ఆశ్వాసాంత పద్యం రాస్తుంటాడు. ఇది సాంప్రదాయం, అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కథా ప్రారంభం చేస్తున్నాడు. ఇది చాలా పవిత్రమైనటువంటిది ఈ హరివంశం. ఈ హరివంశాన్ని గురించి ఎవరికి చెప్పారో చెప్తున్నాడు ఆయన. కథా ప్రారంభం చేస్తున్నాము. శౌనకాది మహర్షులకు సూతుల వారు చెప్తున్నాడు నైమిషారణ్యంలో. భారతాన్ని మొత్తం జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు చెప్తున్నాడు. ఇది గుర్తుంచుకోవాల్సింది. జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు భారతాన్ని మొత్తం వినిపించిన తర్వాత, స్వర్గారోహణ పర్వం పూర్తయిన తర్వాత ఆయన ఒక ప్రశ్న, మహానుభావ అంతా విన్నాను బాగానే ఉంది, కానీ నాకు యదువంశాన్ని గురించి వినాలని ఉంది అన్నాడు. యదువంశాన్ని గురించి వినాలని ఉంది. మా కౌరవ వంశము యొక్క లీలలు, మా కౌరవ పాండవుల యొక్క వృత్తాంతము, మా కౌరవులు ఎలా పుట్టారనేటువంటి విషయాన్నంతా మీరు విశదంగా చెప్పారు, కానీ మా కృష్ణుడైనటువంటి ఆ యదువంశం యొక్క వంశాన్ని మీరు వర్ణించవలసింది అని చెప్పి అంటే, అప్పుడు ఈ జనమేజయ మహారాజు వైశంపాయనుడు చెప్తున్నాడు. ఆ విషయం సూతుల వారు నైమిషారణ్యంలో ఈ ఋషులకందరికీ చెప్తున్నాడు. అదే విషయాన్ని ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్తున్నాను. మీరు ఇంకొకరికి చెప్పినప్పుడు ఇదే విధంగా చెప్పుకుంటారన్నమాట. ఇక్కడ నైమిషారణ్యంలో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, కలియుగంలో ఉన్నాం మనం. ఈ కలియుగంలో మనం పుట్టడం అనేటువంటిది ఒక అదృష్టం, ఇంకొక దురదృష్టం కూడా. ఇది అదృష్టమా దురదృష్టమా అంటే అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఏమంటే, ఏదైనా మంచి పనిని చేయాలంటే మనం ముందుకు పోలేం, చెడ్డ పని చేయాలంటే మాత్రం ఎంతో ఉత్సాహంగా పోతాం. అందుకనే ఈ హరివంశాన్ని చదవాలి, హరివంశాన్ని వినాలి అనేటువంటి కోరిక మీకు కలిగిందంటే, నరాణం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. మా పాపాలన్నీ పోవడానికి ఈ పురాణాన్ని వినాలి అనుకుంటున్నాం కాదు, పాపాలన్నీ పోతేనే ఈ పురాణం వినాలనేటువంటి సంకల్పం కలుగుతుందట. హరివంశానికి ఉండేటువంటి గొప్ప విశేషం అది. చూడండి, ఎన్నో పురాణాలు వింటుంటాం కానీ హరివంశాన్ని వినాలంటే బుద్ధి పుట్టదు. కానీ హరివంశాన్ని వింటున్నాము అంటే నరాణాన్ క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. కృష్ణే భక్తి, కృష్ణుడి యందు భక్తి. రామాయణం రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతం. రామచంద్రమూర్తి ఎప్పటివాడు? 24వ త్రేతాయుగంలోని వాడు. కృష్ణ పరమాత్మ ఎప్పటివాడు? 28వ ద్వాపరయుగంలో వాడు. 28వ ద్వాపరయుగంలో మనకు అందుబాటులో ఉండేటువంటి యొక్క దేవుడి మీద భక్తి కలగాలి అంటే అది పూర్వజన్మ సంస్కారం ఉండాలి చెప్తున్నాడు. కాబట్టి హరి అంటే హరించువాడు. హరించేది ఏమిటయ్యా? పాపాలను అంటే పాపమే కాదు, మన అన్నిటినీ హరించేవాడు ఆయన. అంటే మన సంపదలు కూడా హరించిపోని, ఏం పోతే ఏముంది, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుపోతాడు. మన శరీరం పోయింది, శాశ్వతంగా కానీ ఉంటావా ఏమిటి? అది హరించుకొని పోయేదే. వీటన్నిటినీ కూడా సృష్టి చేసేవాడు ఆయనే, సృష్టిని అంతా లయం చేసేవాడు ఆయనే. కాబట్టి హరి అనేటువంటి పేరు ఆయన. ఆయన సృష్టించిన ప్రతి వస్తువును హరించేస్తాడు. అటువంటి శక్తివంతుడైనటువంటి ఆ పరాత్పరుడి యొక్క కథ వినడమే హరివంశ శ్రవణం. ఈ హరివంశంలో ముఖ్యమైనటువంటి విషయం సూతుల వారు చెప్తున్నాడు. నాయన, ఈ హరివంశాన్ని గురించి మీరు అడిగారు. ఈ హరివంశం అనేటువంటిది ఎటువంటిదో తెలుసా?
చదివిన వాళ్ళు కానీ విన్నవాళ్ళు కానీ ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడిపోతారు. ఎటువంటి కష్టమైనా తీరనటువంటి కష్టాల్లో నుంచి కూడా బయట గట్టెక్కిచ్చేటువంటిది ఈ హరివంశం. సర్వశుభాలు కలుగుతాయి, కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. ఈ హరివంశం వింటే ఏం లాభం, ఈ హరివంశాన్ని పూజిస్తే ఏం లాభం? ఒకవేళ వినలేనటువంటి వాళ్ళు, ఆసక్తి లేనటువంటి వాళ్ళు, వినడానికి సమయం దొరకినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ హరివంశ పుస్తకాలు గ్రంథాన్ని ఇంట్లో పెట్టి ప్రతిరోజు ఒక పుష్పం పెట్టి హారతిగానిస్తుంటే ఎంత ఫలితం వస్తుందయ్యా? వినిన వాళ్ళకి కానీ, హరివంశాన్ని చెప్పినటువంటి వాళ్ళకి కానీ, తర్వాత హరివంశాన్ని పూజించినటువంటి వాళ్ళకి కానీ ఎటువంటి ఫలితం ఇక్కడ చెప్తున్నాడు. 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం, 100 వాజపేయ యాగాలు చేసినంత ఫలితం కలుగుతుందట. అంటే 1000 అశ్వమేధ యాగాలు చేయాలంటే 100 అశ్వమేధ యాగాలు చేస్తేనే శతక్రతు ఇంద్ర పదవి వస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుంది ఒక్క హరివంశాన్ని పూజ చేస్తే అంటున్నాడు. హరివంశాన్ని వింటే అంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఒక్క అరగంట సేపు వినడానికే మనకు అబ్బా వినలేకుండాన్నామయ్యా, బోరు కొడుతుందండి, విసుగు పుట్టిపోతుందండి. ఏదైనా విసుగే, బోరే. ఏమంటే మందు మాత్రం ఇష్టంగా ఎవరు వేసుకుంటారు? టానిక్ ఇష్టంగా ఎవరు తాగుతారు? కాబట్టి మనకు వైద్యం, మన శరీరాన్ని బాగుపరిచేటువంటి ఏదైనా మనకు అయిష్టంగానే ఉంటుంది. కానీ అయిష్టమైన దాన్ని వాడితే మనకు మంచి జరుగుతుంది. అదే చెప్తున్నాడు. ఎందువల్ల కలియుగం మంచిది అన్నానంటే దీనికోసమే. హరివంశాన్ని వింటే మనకు 1000 అశ్వమేధ యాగాల ఫలితం వస్తుంది అంటే వినేదానికి ఎందుకు మనకు బాధ? అశ్వమేధ యాగం ఎటు చేయలేము, కలియుగంలో నిషేధము. వాజపేయ యాగం అంటే పేరు వినడమే కానీ మనం చేసి ఎప్పుడు చూడలేదు, చూసి కూడా లేదు. అటువంటి యజ్ఞ ఫలితాన్ని అంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞజేవాంతత ప్రతిష్టతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ. యజ్ఞస్వరూపుడే ఆయన. ఆ యజ్ఞస్వరూపుడు ఆనందపడాలంటే మీరు ఈ కలియుగంలో హరివంశాన్ని విన్నా, చదివినా, పూజించినా చాలంటున్నాడు. అది కూడా మనం చేయలేకపోతే మనం జన్మ ఎందుకు? కాబట్టి ఇంత సులభమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలు కలియుగంలో ఉన్నాయి. 10,000 సంవత్సరాలు తపస్సు చేయాల్సిన అవసరం లేదు. 48 రోజులు దీక్షగా ఉండి ఆరాధిస్తే భగవత్ కటాక్షం కలుగుతుంది. ఆ 48 రోజులు దీక్షగా ఉన్నామా లేదా అనే విషయం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మనకే తెలుసు. మనసా వాచా కర్మణ. అందుకే చెప్తాడు, ఎక్కడైనా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరారాధన ఉండాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరారాధన అంటే ఇందాకనే చెప్పుకున్నాం, మానసిక వాచిక కాయికముల చేత భగవంతుడిని ఆరాధించడమే, త్రిమూర్తులను ఆరాధించడమే. కాబట్టి ఈ హరివంశాన్ని చేసినందువల్ల, వినినందువల్ల పుత్రార్థులు అంటే బిడ్డలు లేనిటువంటి వాళ్లకు శ్రద్ధతో కానీ పూజిస్తే, వింటే బిడ్డలు పుడతారు. తర్వాత ధనం లేని వాళ్ళు, ఆర్థికంగా లోపంగా ఉండేటువంటి వాళ్ళు, రుణబాధల్లో ఉండేటువంటి వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి వాళ్ళు ఈ హరివంశాన్ని కానీ శ్రద్ధగా వింటే, శ్రద్ధగా అంటే భక్తిగా వినాలి. ఏదో వినేసాం టైంపాస్ కోసం విన్నామని వింటే కుదరదు. దాన్ని భక్తి శ్రద్ధలతో వింటే మాత్రం ఫలితం ఉంటుంది. తర్వాత పూర్వము, ఉత్తరము. రామాయణంలో ఉత్తరకాండ ఎటువంటిదో భారతంలో హరివంశం అటువంటిదే. ఈ పూర్వ ఉత్తర భాగాలన్నింటినీ కూడా వివరంగా చెప్తానని చెప్పి ఆయన శౌనకాది మహర్షులకు చెప్తున్నాడు. అయితే ఈ కలియుగంలో ఇక్కడ విశేషం ఏమిటి అంటే, నైమిషారణ్యంలో ఈ విషయం జరుగుతుంది చెప్తున్నారు.
నైమిషారణ్యంలో ఇంత గొప్ప విశేషం ఎందుకు వచ్చింది, నైమిషారణ్యానికి ఆ ప్రభావం ఎందుకు వచ్చింది అంటే, కలియుగం రాకముందు అంటే ఇది 28వ కలియుగం కదా, మొదటి కలియుగమా, అంతకుముందు కలియుగమా అని ప్రశ్నలు. మళ్ళీ అసలు మొట్టమొదట సృష్టి జరిగిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి కలియుగంలోనే ఋషులు పోయినారు అక్కడికి. తర్వాత ప్రతి కలియుగంలో కూడా ఆ ప్రభావాన్ని ఆ నైమిషారణ్యానికి ఇచ్చారనమాట. ఏంది అంటే, కృతత్రేత ద్వాపర యుగాలు అయిన తర్వాత కలి ప్రవేశిస్తాడు. కలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ మానవులది కూడా ఏం తప్పు లేదు. ఏమంటే ఈ కలి ప్రభావానికి లోనైపోయి వాళ్ళు ఈ దుష్ట ప్రవర్తన చేస్తున్నారు. కలి ప్రభావానికి మనం లోనైపోయి ఉన్నాము, దీని నుంచి బయటపడాలనే ఆలోచన కూడా వాళ్ళకి ఉండాలి. అందుకనే కలి దోషం లేకుండా ఉండాలి అంటే నలచక్రవర్తిని, దమయంతిని, కర్కోటకుణ్ణి, ఋతుపర్ణుని రోజు తలుచుకోండి అంటారు. వాళ్ళెవరో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళని ప్రతిరోజు ఒక్కసారి స్మరించి చాలు. నువ్వే తపస్సు చేయబల్లే, యజ్ఞాలు చేయబల్లే అంటే దాన్ని కూడా చేయలేకపోతున్నావు. అంటే కలి ప్రభావం ఎంత ఉందో చూడండి. అంటే ఆ 4 మాటలు చెప్పేదానికి కూడా అవకాశం లేకుండా చేస్తాడు ఆయన. ఆయన్ను ఎదిరించి మనం చేయాలన్నమాట. అది ఋష్యాదులు ఆలోచించారు. కలిని ఎదిరించి మనం ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే కలి పురుషుడు చేయనీయకుండా చేస్తున్నాడు కదా, ఎట్లా అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు సత్యలోకాన్ని. వెళితే అప్పుడు ఆ బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. అయా, మేమేదో లక్షణంగా యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ హాయిగా ఉంటే కలిపురుషుడు వస్తున్నాడు, మేము చాలా ఇబ్బంది పడతావేమో, మాకేదన్నా మార్గం చూపించు స్వామి అని అడిగారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు, నాయన నేను ఒక చక్రాన్ని ఇస్తున్నాను, ఈ చక్రం అలా తిరుగుతూ వెళుతుంటుంది, ఇది దివ్య చక్రం, ఇది దీంతో పాటు మీరు అనుసరించండి. భూలోకంలో ఈ చక్రం ఎక్కడైతే పడిపోతుందో అక్కడ మీరు తపస్సు చేసుకోండి, అక్కడ ఒక యోజనం దూరం కలి ప్రవేశించదని చెప్పాడు. సరే, యోజనం 10 యోజనాలు ఎంతన్నా కానీ అక్కడ ఆ చక్రం ఎక్కడైతే పడిపోతుందో అక్కడ మీరు ఆశ్రమాలు నిర్మించుకోండి, ఆ పరిసరాల్లోకి 1 యోజనం దూరానికి కలిపురుషుడు వచ్చినా ఆగిపోతాడు అని చెప్పాడు. కలి ప్రభావం రాదు లోపలికి అని చెప్పాడు. సరే, వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. ఆ దివ్య చక్రం నైమిషారణ్యం దగ్గర పడిపోయింది. ఆ నైమిషారణ్యం దగ్గర పడిపోతే ఆ నైమిషారణ్యంలో వీళ్ళు ఆశ్రమాలు నిర్మించుకొని యజ్ఞయాగాది క్రతువులు, దీర్ఘసత్రయాగం అనేది మొదలు పెట్టారు. నైమిషారణ్యం ఏదో ఒక అరణ్యంలో పడ్డది కదా, నైమిషారణ్యం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? నైమిషారణ్యం అంటే వీళ్ళు బ్రహ్మదేవుడిచ్చినటువంటి చక్రానికి ఉండేటువంటి రక్షణ కవచం, అంటే చక్రానికి చుట్టూ ఉండేటువంటి ఒక రక్షణ కవచం, అంటే దాని ద్వారానే దొలుతుందన్నమాట. దాన్ని నేమి అంటారు. ఆ నేమి ద్వారా అది దొల్లుతూ పోయి అక్కడికి పోయి ఊడిపోయింది. ఊడిపోయిన తర్వాత పడిపోయింది, చక్రం 2 భాగాలై పడిపోయింది. ఆ నేమి ఊడిపోయి పడిపోయినటువంటి ప్రాంతం కాబట్టి, ఆ చక్రాన్ని రక్షించేటువంటి ప్రధానమైనటువంటి కీలు ఊడిపోయి పడిపోయిన ప్రాంతం కాబట్టి, నేమి పడిపోయిన ప్రాంతం కాబట్టి నైమిషారణ్యం అనేటువంటి పేరు వచ్చింది. ఆ నైమిషారణ్యంలో ఈనాటికి కూడా ఋష్యాదులు, శౌనకాది మహర్షులు ఉన్నారు. మనం కూడా కలియుగంలోనే ఉన్నాము. మనకు దగ్గరలోనే నైమిషారణ్యం ఉన్నది. మనం నైమిషారణ్యానికి పోతే వాళ్ళెవరు మనకు కనపడరు. లేరు కదా స్వామి, మీరు హరివంశంలో చెప్పిందంతా అబద్ధమా అంటే అబద్ధమేం లేదు. ఏమంటే మనకు దర్శనం ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందువల్లంటే వాళ్ళు అదృశ్య రూపంతో ఉంటారు, మనకు అందరూ దర్శనం ఇవ్వరు. కలియుగంలో దేవతలు, సామాన్యంగా దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా కనపడరు, అదృశ్య రూపంలోనే ఉంటారు అని చెప్పబడి ఉన్నది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 18 అక్షౌహిణీల మధ్యలో విశ్వరూపాన్ని చూపించినప్పుడు 18 అక్షౌహిణీల సైన్యానికి విశ్వరూపం దర్శనం కాలేదు కదా, కొంతమందికే దర్శనమైంది. అదేవిధంగా అక్కడే ఉండి కూడా వాళ్ళు చూడలేకపోయినారు. అందువల్ల
మన నైమిషారణ్యానికి పోయినా కూడా వాళ్ళని చూడలేము. అట్టని చెప్పి వాళ్ళు లేరు అనడానికి లేదు, ఉన్నారు, మనకు కనపడరు. కలి ప్రభావం అన్నమాట. అందువల్ల ఆ నైమిషారణ్యంలో చాలా పవిత్రమైనటువంటిది. ఒక చిన్న విశేషం, నైమిషారణ్యానికి మనం పోలేకపోయినా నైమిషారణ్యానికి వెళ్ళి ఒక్క పిడికెడు మట్టి తెచ్చుకొని దాన్ని మన ఇంట్లో కానీ పెట్టుకుంటే మనం కూడా నైమిషారణ్యంలో ఉన్న ప్రభావం కలుగుతుంది. నైమిషారణ్యానికి ఎవరన్నా వెళ్ళినప్పుడు ఆ నైమిషారణ్యం కలి ప్రవేశించినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఏం చేయబడలేదు, ఒక చిన్న పిడికెడు మట్టి తెచ్చుకోండి, దాన్ని మన ఇంట్లో దేవతార్చన మందిరంలో పెట్టుకుంటే పవిత్రమైనటువంటి నైమిషారణ్యంగా మన ఇల్లు కూడా మారుతుంది. అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం, కలి ప్రభావం లేకుండా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా గంగా నదికి వెళ్ళారు, గంగా స్నానం చేశారు. గంగా స్నానం చ దుర్లభం. గంగా నదికి వెళ్ళిన తర్వాత గంగలో జలాన్ని ఒక గంగ చెంబు తెచ్చుకొని దాన్ని ఇంట్లో పెట్టుకోండి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ గంగ మన ఇంట్లో ఉంటే గంగా ప్రాంతంలో మనం ఉన్నట్టే, నైమిషారణ్య ప్రాంతంలో ఉన్నట్టే. ఇటువంటివైనా చిన్న చిన్నవి చేసుకోవచ్చు కదా అంటే దానికి కూడా చేయలేకపోతున్నాం. అంటే చూడండి ఎంత మంచిదో కలియుగం, మనం ఆచరించలేకపోతున్నాం. అంటే కలి ప్రభావం ఎంత ఉందో చూడండి. కాబట్టి వీటన్నిటి యొక్క ఈ కలి ప్రభావాన్నంతా తగ్గించేటువంటి పుణ్యలోకాలకు వెళ్ళేటువంటి మహా ఉత్తమమైనటువంటిదే ఈ హరివంశము. ఈ హరివంశాన్ని మనం వినాలి, శ్రద్ధగా వినాలి, భక్తిగా వినాలి, ఫలితాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో వినాలి. కానీ మనం ఏదో చెప్తుంటారులే వినేసామంటే ఫలితాలే ఉండవు అన్నమాట. కాబట్టి భక్తి శ్రద్ధలతో వినాలి అని చెప్పి అంటున్నాడు. ఈ హరివంశాన్ని పూర్తి చేసినప్పుడు మహాభారత ఫలితం పూర్తిగా వస్తుంది నాయన అని చెప్పి ఈ శౌనకాదులు చెప్పిన విషయాన్ని వైశంపాయనుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమిటయా అంటే మొట్టమొదట ఈ జనమేజయ మహారాజు ఏమడిగాడంటే వంశ విస్తరణ అడుగుతున్నాడు. సృష్టి క్రమమే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వంశ విస్తరణ అంటే మా కౌరవులు పాండవుల యొక్క వంశాలన్నీ విన్నాము, తరువాత యదువంశాల యొక్క వృష్ణి వంశాల యొక్క వృత్తాంతాన్ని చెప్పండి. అన్ని వంశాలు కొసగబోయినప్పుడు ఒక మొదట్లో నుంచి ఒక పొదలో నుంచి వచ్చినవని చెప్తున్నారు. కాబట్టి మహానుభావ ఆది సృష్టి నుంచి మాకు చెప్పండి అన్నారు. ఆది సృష్టి నుంచి అంటే మా కృష్ణుడు ఎట్ట పుట్టాడు, మా కృష్ణుడు ఆయన వసుదేవుడు, అక్కడి నుంచి కాదు. అస్సలు సృష్టి ఏమీ లేనప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి బ్రహ్మ ఎట్లా పుట్టాడు, తర్వాత ఈ ప్రపంచం ఎలా పుట్టింది, ఈ ప్రపంచ సృష్టి అంతా ఎలా జరిగింది అని చెప్పి అని వైశంపాయనుల వారిని అడిగితే అప్పుడు ఈయన ఈ సంక్షేప రూపంలో ఈ సృష్టినంతా చెప్పడానికి ఉపక్రమిస్తూ ఈ బ్రహ్మదేవుడు మొదలుకొని ఎలా సృష్టింపబడ్డది, ఈ వంశం ఎలా వచ్చిందనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆ వైశంపాయనుడు జనమేజయుల వారికి. తర్వాత విషయాన్ని మనం ఉదయం తెలుసుకుందాం.